టీఆర్ఎస్ అయితే కనుమరుగైంది. మరి అటు కనుమరుగైనట్టు ఒక పార్టీ గురించి మేము ఎందుకు ఆలోచన చేయాలి? రాష్ట్రంలోనే టీఆర్ఎస్ కనుమరుగైంది. అటువంటి కనుమరుగైన రాజకీయ పార్టీ గురించి మేము ఎందుకు ఆలోచన చేయాలని చెప్పి అంటున్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో మనం ప్రజాభిప్రాయాన్ని గమనంలోకి తీసుకుంటే, పార్లమెంట్ ఎన్నికల్లోని ప్రజాభిప్రాయాన్ని గమనంలోకి తీసుకుంటే ప్రజాభిప్రాయం బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఉంది. ప్రజాభిప్రాయం బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఉంది. టీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది. అటువంటి కనుమరుగైపోయిన రాజకీయ పార్టీ గురించి మేము ఎందుకు మాట్లాడాలి, మేము ఎందుకు ఆలోచించాలి చెప్పండి. వాస్తవంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి మేము ఎన్నికలు చేసిన వాగ్దానాలనే కాదు, ప్రజా అవసరాలు దృష్టిలో ఉంచుకొని అవి ఏమన్నా కానివ్వండి చెప్పంటారు, సమస్యల పరిష్కారానికి ఏదైతుందో పాటుపడి దొరుకుతుంది. ఇవాళ మహిళలకు సంబంధించినటువంటి ఉచిత రవాణా సౌకర్యమే కానీ, ఆర్టీసీ బస్సులో 200 యూనిట్ల వరకు ఏదైతుందో గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ సదుపాయమే కానీ, అంటే 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్య సదుపాయమే కానీ, ఇల్లు లేని నిరుపేద వర్గాలకు గృహ నిర్మాణ కార్యక్రమం కానీ, ఈ కార్యక్రమాన్ని కూడా మేము ఆరంభించేసింది. రుణమాఫీకి సంబంధించి కొంత మాకు ఆర్థిక వనరులు సమకూర్చడం లోపల కొంత జాప్యం. ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో మేము ఎన్నికల సమయంలో కూడా పేర్కొన్నాం, బిఫోర్ 15th of August ఏ పరిస్థితిలో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొన్నాం. ఇది హరీష్ రావు గారు ఏదైతుందో దాని ఒక ఎన్నికల వాగ్దానంగా అభివర్ణించే ప్రయత్నం చేసింది. ఒక స్థాయిలో మీరు అమలు చేస్తేనే రాజీనామా చేస్తారు కూడా అన్నట్టు. నేను చెప్తున్నాను హరీష్ రావు గారికి, నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ రాజీనామా పత్రం లేఖని ఏదైతుందో సిద్ధం చేసుకోండి. మీ రాజీనామా పత్రం ఏదైతుందో శాసనసభ సభ్యత్వానికి సిద్ధం చేసుకోండి. నిన్న రాష్ట్ర కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో 15th of Julyకి ఆరంభించి 15th of August లోపల 2 లక్షల రూపాయల వరకు ఏకమొత్తంగా రుణమాఫీ చేయబడింది. ఏకమొత్తంగా దాదాపు 31,000 కోట్లు అని చెప్పంటున్నా. నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకొని వారు పేర్కొనడం ఇలా రైతాంగం పక్షాన హర్షం వ్యక్తం చేస్తుంది. ఇలా కేవలం రుణమాఫీకే పరిమితం కాకుండా ప్రకృతి వైపరీత్యాలతో ఎక్కడెక్కడైతే పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది, ఆ రైతాంగాన్ని పూర్తి స్థాయిలో పంట పరిహారం ఇప్పించబడే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తలపెట్టేటువంటి ఒక పంటల బీమా పథకం కేంద్ర ప్రభుత్వం కేవలం 25% మాత్రమే భరించి, ఇతర రాష్ట్రాలలో 25% రాష్ట్ర ప్రభుత్వం భరించబడే విధంగా 50% సంబంధిత రైతు వాటాగా భరించబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏదైతుందో రైతాంగంపై ఏ విధమైనటువంటి ఒక భారం లేకుండా రైతు చెల్లించాల్సినటువంటి ఒక పంటల బీమా పథకం, ప్రీమియం ఇన్సూరెన్స్ కూడా ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపు చేయబడే విధంగా. అంటే ఇప్పుడు ఏం కాబోతుంది, కేంద్ర ప్రభుత్వం 25% చెల్లిస్తే రైతు చెల్లించాల్సిన 50% వాటా ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే 20%, 75% రాష్ట్ర ప్రభుత్వం చెల్లించబోతుందని చెప్పండి. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా లేదు. అంటున్నాను. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పంటల బీమా పథకంలో రైతు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియం
రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించబడే విధంగా విధానపరమైన నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తలపెట్టడం నిజంగా రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా రైతు పక్షపాతిగా పేర్కొనడానికి నేను నిదర్శనంగా పేర్కొంటున్నాను చెప్పండి. అంతేకాదు ఇలా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర రైతాంగానికి గిట్టుబాటు కావటం లేదనే ఒక భావనతోని ముఖ్యంగా ఇలా పీడిఎస్ రైస్ ఉంది కదా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద పంపిణీ చేయబడిన రైస్ ఏదైతుందో ఇవాళ ఇంతవరకు గత ప్రభుత్వంలో నాణ్యత లేని బియ్యం పంపిణీ చేయబడడంతో వినియోగంలోకి రాకుండా పోయింది. కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు. రైతు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటుగా వినియోగదారులు కూడా ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద పంపిణీ చేయబడే నిత్యావసర వస్తువులు పూర్తిగా వినియోగింప చేయబడే విధంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలన్నటువంటి ఆలోచన కూడా అమలు చేసి తలపెట్టడం ఇది హర్షించిన విషయం పేర్కొంటున్నాను. అందులో భాగంగా ఇటు రైతాంగానికి మేలు అనుకూర్చబడే విధంగా కేంద్ర ప్రభుత్వం కల్పించేటువంటి ఒక వ్యవసాయ ఉత్పత్తులు వరి ధాన్యం కనీస మద్దతు ధరకు 500 రూపాయలు అదనంగా చెల్లించడం. ఇది కూడా ఏ రాష్ట్రంలో లేదు. కేంద్ర ప్రభుత్వం కల్పించేటువంటి ఒక వరి ధాన్యం కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం 2300 చేసింది. అంటే 2300 ప్లస్ 500 2800 క్వింటల్కు కల్పింప చేయబడే విధంగా సన్న బట్ట ఇది ఏ రాష్ట్రంలో లేదు. ఇది